సో ఈరోజు ఏప్రిల్ 25న ఒక కొత్త పార్టీ, రాజకీయ పార్టీ మన తెలంగాణలో ఆవిర్భవించింది. సో ఎలా అనిపిస్తుందండి? అంతేకాకుండా ఈ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది? మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే కవితక్క రాజకీయాలు అడుగు పెట్టిందే మన రాష్ట్ర ప్రజలకు బాగు చేయాలని. అప్పుడు రాజకీయ పార్టీగా ఎదిగిన ఈ టీఆర్ఎస్ పేరు వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మార్చిండ్రో మొత్తం రాజకీయ పరిస్థితులే మారిపోయినాయి. రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఉద్యమంలో ఎంత ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని సాధిస్తే ఉద్యమకారులను కూడా లెక్క చేయకుండా అయిపోయింది. అది ఎదురైంది కవితక్కకు. కాబట్టి తను ఏమనుకుందంటే నా రాష్ట్ర ప్రజల కోసం నేను మళ్ళీ కొట్లాడాలి, కాబట్టి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొని ఈ రోజు 10 గంటలకు ముహూర్తం పెట్టుకొని పార్టీ పేరు అనౌన్స్ చేస్తానని చెప్పింది. కానీ ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ అవ్వడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్న పేరు అది. ఆ పేరుతోనే మన రాష్ట్రం సాధించడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ విజయం కూడా సాధించడం ఈ పార్టీ పేరుతోనే అవుతుందని. టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేస్తుంటే మీకు మీ ఫీలింగ్ ఏంటండి? మేము చాలా సంతోషంగా ఉన్నాం. అసలు మేము ఎప్పటికీ అక్కడ అడుగుతూనే ఉన్నాం. నేను పబ్లిక్ లో చెప్తానని అన్నారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ అని చెప్పిందో ఒక్కరు కూడా చీరల మీద కూర్చోలేదు. అంత హ్యాపీ ఫీల్ అయినాం. ఎందుకంటే మన రాష్ట్రం సాధించిన ఒక పార్టీ పేరు అది. అలాంటిది వాళ్ళు అనాలోచితంగా అసలు ఏమి ఆలోచించకుండా పార్టీ పేరు వదిలేసిండ్రు. పార్టీ పేరునే కాదు, ఆ పార్టీకి ఎవరైతే కష్టపడి పని చేసిండ్రో వాళ్ళని కూడా వదిలేసిండ్రు. అదే పేరు మా పార్టీకి రావడం అనేది మేము చాలా సంతోషంగా ఉన్నాము. కవితక్క ముందు ఈ పార్టీ పేరుతోనే ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అవసరం ఉన్న కవితక్క తీరుస్తుంది. నెక్స్ట్ సీఎం కవితక్కనే. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కవితక్క సీఎం అవుతే ఎలా ఉంటుందండి? తెలంగాణ ఎలా ఉండబోతుంది? అసలు మనము ఊహించలేము. ఆ రీతిలో ఉంటది. ఎందుకంటే ఉద్యోగులను వదలట్లేదు, కార్మికులను వదలట్లేదు, ఉద్యమకారులను వదలట్లేదు, మహిళలను వదలట్లేదు, స్టూడెంట్స్ ని వదలట్లేదు, వృద్ధులను వదలట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి జనం బాటలో వాళ్ళ అవసరాలు ఏందని తేల్చుకొని వాళ్ళ అవసరాలు ఏందని తెలుసుకొని పార్టీ పెట్టాలని నిర్ణయించుకుంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా జనాలకు న్యాయం జరగలేదు అంటారు, ప్రజలకు జరిగింది. జరగలేదు అనట్లేదు, కానీ అనుకున్నంత రీతిలో జరగలేదు. వాళ్ళు ఒకసారి గద్దెనెక్కినాక ఎవరు కష్టపడితే మన రాష్ట్రం వచ్చిందన్న విషయం వాళ్ళు మర్చిపోయిండ్రు. కాబట్టి మేము ఈ పార్టీ పెట్టాల్సి వచ్చింది. మీరు కూడా గుర్తుంచుకోండి. మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాను, టీఆర్ఎస్ నెక్స్ట్ సీఎం కవితక్క. థ్యాంక్ యూ. తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది, అది కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుట్టిందా అన్నట్టుగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది అండి? టీఆర్ఎస్ అనే పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము ముగ్గురము, నా పేరు పరమేశ్వరి, తన్వీర్ భాయ్, శైలజా గౌడ్, ముగ్గురము ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాము. తెలంగాణ జాగృతి 2009 నుంచి సీనియర్ నాయకురాళ్ళం మేము. అక్క పార్టీ పెట్టిందంటేనే మహిళలకు ఆశయాలు ఉంటాయి కదా. ఇవాళ రేపు ఇలా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది మహిళలకు అన్యాయం చాలా విధాలుగా. అన్ని పార్టీలు కూడా అలాగే ఉన్నాయి అనుకో, నేను కాదనట్లేదు. కానీ అక్క వచ్చింది మాకు, కవితక్క గారు కొత్త పార్టీ పెట్టారు టీఆర్ఎస్. చాలా సంతోషం. ఒక ప్రజాశక్తిగా, మహిళా శక్తిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అక్కకు తోడు నీడగా ఉంటాం మేము. కవితక్క అంటేనే సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా బతుకమ్మ. ఇక్కడ చూసుకుంటే పార్టీ ఆవిర్భావం రోజు బతుకమ్మ కానీ బోనాలు కానీ ఇక్కడ మొత్తం తెలంగాణ కల్చర్ ఉట్టిపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా చాలా సంబురంగా ఉంది కదమ్మా. ఇవాళ పండుగలాగానే ఉంది కదా. మేము మొత్తం జరుపుకున్నమే పండుగలాగా, టీఆర్ఎస్ పండుగలాగా చేసుకుంటున్నాము. తెలుస్తుంది కదా మీకు, ఈ జనాలను చూస్తుంటే అర్థం అవ్వట్లేదా అక్క మీద ఎంత ప్రేమ అభిమానం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం తెలంగాణ సీఎం మా అక్క కవితక్క సీఎం కవితక్క. చెప్పండి, నెక్స్ట్ తెలంగాణ సీఎం ఎవరంటారు? తెలంగాణ సీఎం, కాబోయే సీఎం మా కల్వకుంట్ల కవితక్క. తెలంగాణ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రజలకి కవితక్క ఎలాంటి హామీలు ఇస్తారు? ఇప్పుడు హామీలు మొత్తము చెప్పారు కదా, అవన్నీ మా అక్క అన్ని నెరవేరుస్తుందని మేము అనుకుంటున్నాము, నమ్ముతున్నాము, పక్క నమ్ముతాం. మా అక్క ఇచ్చిన మాట తప్పదు. అంతే. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుట్టిందా అన్నట్టు కూడా ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది? చూస్తున్నాము, ఏదో మామూలుగా పార్టీ ఉంటే మామూలు మీటింగ్ అనుకున్నాం, కానీ ఇంత జనంల ఇంత వెరియేషన్ వస్తుంది అనుకోలేదు. ఒక పండుగ వాతావరణంలాగా కనబడుతుంది.
ఎన్ని పండుగలు చేసుకుంటే కూడా ఇంత లాగా ఉండేది అంత ఈ జనం తాకిడి బ్రహ్మాండంగా ఉంది. మీరు కేసీఆర్ గారి పురోహితులు అంటూ తెలుస్తుంది. కేసీఆర్ గారి భార్య శోభమ్మ గారి కొదరపాక ఇంటి పురోహితులు ఉన్నారు. అవునా అండి? అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పూజ చేయాలన్నా మిమ్మల్ని అడుగుతారా? అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక లేదు, అక్కడ కొదరపాకలో ఉన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు అంటే మేము ఇంటి పురోహితులు. ఇప్పుడు కవితక్క పార్టీకి కూడా మీరు ముహూర్తం పెట్టారా? ఒక టీం ఉంది, ఆ టీంలో ఉన్నాం, అందరం కలిసి సామూహిక నిర్ణయం తీసుకున్నాం. చాలామంది, నేను స్టేట్ తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుని, బ్రాహ్మణ అందరి అభిప్రాయం సేకరించి మొత్తం పెట్టాం. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి? తెలంగాణ టీఆర్ఎస్ ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ పెట్టిన ముహూర్తము చాలా అనుకూలంగా ఉంది, మిత్రత అయింది కనుక దాంతోనే అందరితో ఒక మిత్రతంగా ఉండి మెలిగి రాబోయే కాలంలో తప్పనిసరి సీఎం అయ్యే యోగం ఆమెకు మాత్రమే ఉంది. కంపల్సరీ ఫ్యూచర్ సీఎం కవితక్క అంటారా? 100% సీఎం యోగం ఆమెకు ఉంది, మహిళా సీఎంగా. ఫైనల్ గా ఈ పార్టీ ఆవిర్భావం మీద ఎలా అనిపిస్తుందండి మీకు? పార్టీ ఆవిర్భావమే ఒక పండుగలాగా ఉంది. ఇంత జనం వస్తారని మేము కూడా ఊహించలే. ఈయన జనంలో అంత అది ఉంది. ఒక ఆడపడుచుకు అన్యాయం జరిగింది కనుక తోడుంటామని తెలంగాణ జనం ఒక నిర్ణయం చేసుకొని సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది, 100% సపోర్ట్ ఇస్తుంది. రాబోయే కాలంలో తెలంగాణ మహిళా సీఎం అయ్యేది మాత్రం కవితక్క సీఎం అయితే తెలంగాణ ఎలా ఉండబోతుంది? బంగారు తెలంగాణ చేస్తామన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ చేయలేకపోయారు. ఈయన కేసీఆర్ గారిని బంధించి ఇతరులు పెత్తనం చేసేట్లా నీరు గారిపోయింది. ఇప్పుడు వచ్చే కాలంలో తెలంగాణ కవితక్క తప్పనిసరి బంగారు తెలంగాణ చేస్తా నమ్మకం.